న్యూస్ కు స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు 21వ తేదీన విశాఖపట్నంలో గొప్ప అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోతున్నారు. యోగా చేయడం వల్ల పురుషులు, మహిళలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కారంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎంపీడీఓ నరేంద్రదేవ్ తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి ర్యాలీగా బస్టాండ్ కూడలి వద్దకు చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాసరావు, ఏపీఓ దయాసాగర్, వెలుగు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ పిలుపు మేరకు 21వ తేదీ విశాఖపట్నంలో గొప్ప అంతర్జాతీయ యోగా కార్యక్రమం జరుగుతుంది. దీనికి మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హాజరవుతున్నారు. దాంట్లో భాగంగా మనం ఈరోజు 21వ తేదీ దాకా ఈ యోగాంధ్ర శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నాం. యోగా వల్ల ముఖ్యంగా పురుషులకు, మహిళలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరి మానసిక ప్రశాంతత, ఆరోగ్యం చేకూరుతుంది. మరి ఈ యోగా వల్ల లాభాన్ని అందరూ తెలుసుకొని అందరూ పాటించాలి అని చెప్పే ఉద్దేశంతో మనం ఈ ప్రచార కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం. ప్రభుత్వం వారి ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో భాగంగా మనం ఈ ర్యాలీలు వీటి ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేసి యోగా వల్ల లాభాలని, వ్యక్తిత్వ వికాసాన్ని పొందాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఆల్.